నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్। ఆ జిల్లాలో పచ్చపార్టీ నేతలకు ఓటమి కళ్ళ ముందు కనిపిస్తోంది। గెలుపు మీద నమ్మకం సన్నగిల్లుతోంది। దీంతో అడ్డదారులు తొక్కుతున్నారు, డబ్బు సంచులు గుమ్మరిస్తున్నారు, కోట్లు ఖర్చు చేసి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు। స్థానిక సంస్థల ప్రతినిధులకు డబ్బు ఎరగా వేసి సైకిల్ ఎక్కించుకుంటున్నారు। టీడీపీలో కోట్లకు పడగలెత్తిన వారు చేస్తున్న ఈ మనీ పాలిటిక్స్ పట్ల జిల్లా ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది। ఇంతకీ డబ్బు రాజకీయాలకు తెగబడుతున్న ఆ నేతలెవరు? వాచ్ ది స్టోరీ। మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమనే భావన అందరిలోనే ఉంది। కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం దాన్ని అంగీకరించడం లేదు। సామాన్యుల దగ్గర నుంచి విద్యావంతుల వరకు ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు। గతంలో ఎన్నడూ చూడని సంక్షేమ పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారు అంటూ అన్ని వర్గాల ప్రజలు హర్షిస్తున్నారు। ఇవేమీ పట్టించుకొని నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు డబ్బు రాజకీయాలు స్టార్ట్ చేశారు। అడ్డదారులు తొక్కైనా సరే ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు। ముఖ్యంగా ఆత్మకూరు, నెల్లూరు రూరల్, కోవూరు నియోజకవర్గాలలో డబ్బు రాజకీయం ఎక్కువైపోయింది। ఆయా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా భూస్థాపితం కావడంతో డబ్బులు ఆశ చూపి వైఎస్ఆర్సీపీలో ఉండే నేతలను లాక్కుంటున్నారు। మంచి చేసిన ప్రభుత్వానికి ఓటై వేయాలని భావిస్తున్న ప్రజలని దృష్టి మరల్చేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు అష్ట కష్టాలు పడుతున్నారు। ఓటర్లు ఇప్పటికే ఎవరికి ఓటు వేయాలా అనే దానిపై డిసైడ్ అయ్యారు। సంక్షేమ పథకాలు అందిస్తున్న వైఎస్ఆర్సీపీకే ఓటేసి జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలని అన్ని వర్గాల ప్రజలు స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయారు। కానీ తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం డబ్బు మతంతో కొట్టుకుంటున్నారు। నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగం స్వేచ్ఛాయుత పాలిటిక్స్ పై దృష్టి సారించినప్పటికీ నెల్లూరు జిల్లాలో ప్రజాప్రతినిధుల కొనుగోలు రాజకీయం సంచలనంగా మారింది। మరీ ముఖ్యంగా గ్రామాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించిన సర్పంచులు, ఎంపీటీసీలకు 15 లక్షల నుంచి 20 లక్షల దాకా ప్యాకేజీలు ముట్టచెప్పి తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకుంటున్నారని ప్రచారం సాగుతోంది। సామాన్య ప్రజల చేత తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయించే బాధ్యత మీదేనంటూ స్థానిక ప్రజాప్రతినిధులకు లక్షల రూపాయలు ముట్ట చెబుతున్నారట। ఆత్మకూరు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ఆనం రామనారాయణ రెడ్డి సైతం ఓటమి భయంతో నాయకులను కొనుగోలు చేస్తున్నారట। ఆత్మకూరు రూరల్ కు చెందిన ఓ ప్రజాప్రతినిధికి భారీ మొత్తం వెచ్చించి తమ పార్టీలోకి తీసుకున్నామని ఆత్మకూరు టీడీపీ నేతలే చెబుతున్నారు। నెల్లూరు రూరల్ నియోజకవర్గంతో పాటు కోవూరు, నెల్లూరు సిటీ నియోజకవర్గాల్లో కూడా ఇదే వ్యవహారం నడుస్తోంది। పార్టీలో చేర్చుకునేందుకు 50 లక్షల దాకా ఖర్చు పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు। వైఎస్ఆర్సీపీలో గెలిచిన నాయకులు కొందరు డబ్బుకు ఆశపడి టీడీపీలో చేరుతున్నప్పటికీ ఓటర్లు మాత్రం తటస్థంగానే ఉన్నారు। తమకు మంచి చేసిన ప్రభుత్వాన్నే ఎన్నుకుంటామని ఘంటాపదంగా చెబుతున్నారు అక్కడి ప్రజలు। మాజీ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అలాగే ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్లు రాజకీయాలను కలుషితం చేస్తున్నారని నెల్లూరు జిల్లాలో చర్చ సాగుతోంది। ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్।